జై జవాన్ జై జవాన్. దేశ సరిహద్దులలో పోరాడే ఆర్మీ జవాన్లకు మహాజన రాష్ట్ర సమితి పరిపూర్ణ సంపూర్ణత విధి విధానాలతో జై హింద్. అలాగే కొన్ని ఏళ్ల నుండి భారత ప్రభుత్వం అదేవిధంగా పాకిస్తాన్ ప్రభుత్వం క్రికెట్ విషయంలో చాలా వరకు మంచి వ్యాపార లావాదేవీలు జరుపుతూనే ఉంటుంది. కానీ సరిహద్దులలో సైనికులు మాత్రం చనిపోతూనే ఉన్నారు. ఆ రాష్ట్రం మాది, ఈ దేశం మాది, ఆ హద్దులు మావి, ఈ హద్దులు మావి అని నిరంతరం జమ్మూ కాశ్మీర్ సరిహద్దులు అదేవిధంగా పాకిస్తాన్ బార్డర్, ఇండియా బార్డర్ సరిహద్దుల్లో రకరకాలుగా ఇప్పటికీ కూడా యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇప్పటికీ కూడా అక్కడ కానీ పాకిస్తాన్, ఇండియా ఒక క్రికెట్ సమయం వచ్చేసరికి ప్రపంచ దేశాలన్నీ ఈ పాకిస్తాన్, ఇండియా క్రికెట్ ఎప్పుడు, వాళ్ళ మ్యాచ్ ఎప్పుడు, ఎప్పుడు మనం చూడాలా అనే ఆతృత మాత్రం తొంగి చూస్తూనే ఉంటారు జనాలు. బాగా గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వాలు అటుపక్క పాకిస్తాన్ కావచ్చు, ఇండియా కావచ్చు, కలిసిమెలిసి ఉంటేనే దేశ సౌభాగ్యం, దేశ రక్షణ. ఈ రాష్ట్రం మాది, ఈ హద్దు మాది, ఈ హద్దు మాది మాట్లాడుకునేటప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్ కూడా మీరు రద్దులు చేసుకోవాలి, చేయకూడదు. మీ బిజినెస్ లాభాల కోసం క్రికెట్ మ్యాచ్నేమో మీరు ఆడండి అని ఒక విధానాలు అమలు చేస్తారు. మరి సరిహద్దులలో మాత్రం జవాన్లు మాత్రం ప్రాణాలు కోల్పోతుంటే ఎక్కడ ధర్మం, ఎక్కడ న్యాయం? ఒకసారి బాగా ఆలోచన. ఇలాంటి ఆలోచనలు చేయకుండా మీ లావాదేవీలు చూసుకుంటూ, ఇంకొక లావాదేవీలు చూసుకుంటూ, కానీ భారత పౌరులు చనిపోతుంటే, పాకిస్తాన్ పౌరులు చనిపోతుంటే మరి ఎక్కడ ఈ విధానాలు అమలవుతున్నాయి? బాగా ఆలోచన చేయకుండా ఏ ప్రభుత్వాలు, ఏ కేంద్ర ప్రభుత్వాలు కూడా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఇలాంటి పనులు చేస్తానంటే ఇది కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తాను.